నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఆగస్టు 4న స్నేహితుల దినోత్సవం. మన స్నేహితుల్ని చూసి మనం ఎలాంటి వారమో కనిపెట్టచ్చు అనుకోవచ్చు. మన లక్షణాలు ఏంటి అనేది తెలిసిపోతాయి. కనిపెట్టడం కాదు కానీ మన స్నేహితులను బట్టి మన విధి విధానాలు తెలుస్తాయని పూర్వం చెప్తూ ఉంటారు. సరైన నీ స్నేహితులను చెప్పు, నీ సంగతి నేను చెప్తాను అన్నారు. ఇంగ్లీష్ లో ఉంది ఈ సామెత. అవునమ్మా. సరైన స్నేహితులు ఉంటే మన విధి విధానాలు, మన లక్షణాలు, మన అలవాట్లు, మన బిహేవియర్ టోటల్ గా చేంజ్ అయిపోతుంది. మంచైనా చెడైనా. సో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి అమ్మా నాకు. నా బెస్ట్ ఫ్రెండ్ ఉమారాణి అని ఒకసారి ఇక్కడికి వచ్చారు కూడా. ఒకసారి నేను చూసానమ్మా. చూసారు. ఓకే. మీరు చూడలేదు అనుకుంటా. ఏ ప్రోగ్రామ్ కి వచ్చారు? ఇక్కడ నేను రామాయణం చెప్తూ రోజు కొన్న లాస్ట్ ఈ రోజుల్లోనే రామాయణం చెప్పాను కదా. చెప్పుకున్నాం మనం. చెప్పాను. ఇక్కడ కాదు, ఇక్కడ ఒక చోట చెప్పాను అన్నాను కదా. మన స్టూడియోనా? కాదు, వేరే. 9 రోజులు రామాయణం రోజుకు 3.5 గంటలు చొప్పున చెప్పాను. అబ్బా. చెప్తే వెంకటేశ్వర్లు అర్జెంట్గా అస్సలు ప్రోగ్రామ్స్ లేవంటే రామాయణం అయ్యాక 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడికి వచ్చి వెళ్ళాను అనమాట. అప్పుడు నాతో పాటు రామాయణానికి వచ్చిన తను కూడా వచ్చింది, ఇక్కడికి తీసుకొచ్చి. నాకు ఒక ఫోటో ఉంటే మీరు షేర్ చేయాలి. చేస్తాను. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అమ్మా? 1965. ఏం చేస్తుంటారు ఆవిడ? ఆవిడ కూడా టీచర్గా చేశారు. నౌ షీస్ రిటైర్ అయిపోయారు కదా. అదే కదా, ఇంకేం లేదు. అమ్మాయి అమెరికాలో ఉంటుంది, తను అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం. మంచి. అంటే మీ బెస్ట్ అంటే ఆవిడ బెస్ట్ అంటే మేము కొన్నాళ్ళు అసలు కుటుంబ పరిస్థితుల వల్ల కొన్నాళ్ళు కలవను కూడా కలవాల. ఒక ఏడాది పాటు కలిసేవాళ్ళం కాదు. నేను కొంచెం బద్దకస్తురాలను, ఉత్తరాలు లేదు, తను రాస్తూ ఉండేది, నేను ఒక్కోసారి రాసేదాన్ని. ఇప్పుడు హైదరాబాద్, తను మొదటి నుంచి హైదరాబాదే. నేనే వేరే గుంటూరులోను అక్కడ వర్క్ చేసినప్పుడు ఒకవాడు ఉత్తరం రాయకపోయినా నువ్వు రాయలేదు అనే మాట అనుకోలేదు మేము. ప్రొఫెషనల్ ఫ్రెండ్ అమ్మా? ప్రొఫెషనల్ కదమ్మా, డిగ్రీలో ఫ్రెండ్స్ మేము. అక్కడి నుంచి అస్సలు నువ్వు నాకు ఫోన్ చేసావా, నేను నీకు ఫోన్ చేశానా, నేను నీ ఇంటికి వచ్చాను, నా ఇంటికి వచ్చావా, ఇట్లాంటివి ఏం లేవు. ఎన్నాళ్ళ తర్వాత ఎప్పుడు కలుసుకున్నా అసలు ఇంతవరకు ఒకళ్ళనొకళ్ళు అనుకున్నది ఏం లేదు మేము. అద్భుతం. అసలు మాకు ప్రసక్తులు ఉండవు. అవసరాలకు ఒకళ్ళకొకళ్ళు అడగకుండానే ఆదుకోవడాలు ఉన్నాయి. మరి ఒకసారి మాట్లాడతారా? అయ్యో, ఫ్రెండ్ తో తప్పనిసరిగా. హలో ఉమా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అది ఏం చేస్తున్నావు? ఇంకా జెట్ లాగ్ తగ్గలేదా? నేను వస్తానులే, తగ్గుతుంది. అది అదే కదా, ఇదిగో తగ్గిందిగా, జ్వరం తగ్గిందిగా, వస్తాను. అది అది అక్కడి నుంచి వచ్చి నీకు నేను జలుబు అంటించకూడదని రాలేదంతే. అవును, అది మాట్లాడచ్చు ఒకసారి. ఇక్కడ జయ మాట్లాడతా నీతో ఒక్కసారి. అమ్మా నమస్తే అమ్మా, నా పేరు జయ అమ్మా. నమస్తే. నమస్తే, మీరు చిరపరిచితులే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఫ్రెండ్షిప్ డే గురించి చేస్తా ఉన్నాం. స్నేహితుల దినోత్సవం అనగానే అమ్మ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరనగానే మీ పేరు చెప్పారమ్మా. అవును. నేనేమన్నానంటే ఒకసారి నాకు కూడా మాట్లాడాలని ఉందమ్మా అని మీకు ఫోన్ చేయించాను. అమ్మ మాది 50 ఏళ్ళు దాటిపోయిన ఫ్రెండ్షిప్. 60 దగ్గర 60. సూపర్ సూపర్. అనంతమ్మ గురించి ఒక్క మాట చెప్పండి అమ్మా, మీ ఫీల్. చెప్పాలంటే చాలా ఉంది. అంటే మాకు తెలియని విషయం ఏదన్నా ఉంటే ఒక్కటి షేర్ చేయండి మా మాకు. తను షీఈస్ వెరీ సింపుల్. ఆ స్నేహం కంటిన్యూ చేయడంలోనే ఉంది. తను ఎంత పైకి వెళ్ళినా కూడా ఆ స్నేహం, ఆ చిన్నప్పటి స్నేహితాన్ని, స్నేహం అంటే నెయ్యి జిడ్డు అని తను చెప్తుంది. అట్లానే తను ఎంత ప్రాణం పెడుతుందో స్నేహానికి, అది చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఇంకా తన క్వాలిఫికేషన్స్ వాటి గురించి చిన్నప్పటి నుంచి తెలిసిందే. చిన్నప్పటి నుంచి గట్టిగా తను చాలా ఏదన్నా అనుకుంటే తన భావాన్ని అట్లానే వ్యక్తపరుస్తూ ఉండేది. మొదటి నుంచి కూడా చిన్నతనంలో గ్రాడ్యుయేషన్ టైం నుంచి కూడా అట్లానే ఉండేది. అదే అట్లానే ఇప్పుడు ఇంకా తారాస్థాయికి వెళ్ళింది తను. రైట్. ఐఎమ్ ఆనర్డ్ టు హావ్ ఎ ఫ్రెండ్ లైక్ దట్. సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ ఫ్రెండ్షిప్ ఇలానే కూడా, తను చెప్పినందుకు కూడా, నన్ను ఎంచుకున్నందుకు ఇంతమందిలో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హర్ అండ్ థ్యాంక్ఫుల్ టు హర్. మా ఇద్దరి మధ్య థ్యాంక్స్ సారీ లేవు. అదే చెప్పారు. మా ఇద్దరి మధ్య వంతులు లేవు. అసలు ఏది వచ్చావా, వెళ్ళావా, ఫోన్ చేసావా, అదే మా ఫ్రెండ్షిప్ కి, మా స్నేహానికి పునాది.
అదే పునాది గట్టిగా ఉంది మాకు. చాలా సంతోషంగా అనిపిస్తా ఉందమ్మా. చాలా చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. మీ ఫ్రెండ్షిప్ జీవితాంతం ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఓకే అమ్మా, నమస్తే. థ్యాంక్ యూ. బా చాలా సంతోషంగా ఉందమ్మా. మేము మాట్లాడుకోవడం కూడా మా టైమింగ్స్ ఉంటాయి. పొద్దున 8 లోపల మేము మాట్లాడుకోం, ఎందుకంటే నేను రామాయణం వింటాను కదా. 8 అవ్వంగానే ఫోన్ వచ్చిందంటే ఉమా అంతే లెక్క. రామాయణం పెట్టేయంగానే వచ్చిందంటే ఫోను. 60 ఏళ్ళు 50 పైన కదమ్మా ఫ్రెండ్షిప్. 65 ఆగస్ట్లో మాకు ఫ్రెండ్షిప్ మొదలు. ఇప్పుడు 24 ఆగస్ట్ కదా, ఇప్పటికీ 59 ఏళ్ళు. 59 ఏళ్ళు అయిపోయి 67 వచ్చింది ఆగస్టుకి. తన గురించి మీకు నచ్చిన క్వాలిటీ ఒక్కటి చెప్పండి మా. షీఈస్ వెరీ ప్యూర్ అండి. లోపల ఏముండదు, కల్మషం ఉండదు. వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. చిన్న దానికి స్పందిస్తుంది. ఎక్కడో ఎవరికో చిన్న బాధ కలిగిందంటే ఇక్కడ తన అయ్యో అలా అయిపోయింది ఏమిటి అని బాధపడుతుంది అనమాట. అంతా తన మొదటి నుంచి నాజుగ్గానే పెరిగింది ఇంట్లో. అంత సెన్సిటివిటీ షీఈస్ మెయింటైనింగ్ ఈవెన్ టుడే ఆఫ్టర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద లైఫ్. మామూలు ఏం లేవు అన్నయ్య కూడా అదే సెన్సిటివిటీ, అదే ప్యూరిటీ, అదే క్లీన్ మైండ్ అంటారే, క్లీన్ అండ్ ప్యూర్ మైండ్ తన దగ్గర ఉంటాయండి. అందువల్ల అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరికి కూడా తన మైండ్ అద్దంలా ఉంటుందేమో గనక ఇది ఏమీ ఉండవు, ఫీలింగ్స్ అలా ఉంటుంది. చాలా ప్యూర్ మైండ్, ప్యూర్ సోల్. మా ఫ్యామిలీలో కూడా అందరికీ తనంటే చాలా ఇష్టం. మా పిల్లలందరూ కూడా తనకి ఏం కావాలన్నా, ఆంటీ వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది కదా, ఏం కావాలన్నా నిర్మోహమాటంగా అడగచ్చు అని చెప్తారు. తనేం పెద్దగా అడిగేది కూడా ఏమి ఉండదు, బట్ మేము ఉన్నామన్న సపోర్ట్ తనకి ఉంటుంది. ఇది ఫ్రెండ్షిప్ అంటే. రైట్, మాకు చెప్పండి అమ్మా, ఎలాంటి ఫ్రెండ్ని ఎంచుకోవాలి? మేము పెద్దలం కానీ పిల్లలకు కానీ ఫ్రెండ్స్ విషయంలో అంటే జాగ్రత్తలు తీసుకోలేము, కానీ ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది కదమ్మా. సాధారణంగా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక మాట ఉంది. ఎగ్జాక్ట్లీ. మనకి నచ్చే లక్షణాలు ఉన్న వాళ్ళతో మనం కలుస్తాం, కానీ ఈ కలవడం అన్నది అనుకోకుండా జరిగేదైనా మీరన్నట్టు ఎంచుకోవడం అనే సందర్భం వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలనుకుంటున్నామో అట్లాంటి వాళ్ళతో ఉంటే కొంత కాకపోతే కొంత వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. మన ప్రభావం వాళ్ళ మీద పడకుండా జాగ్రత్త పడితే చాలు. అలా ఉండడం జరుగుతుంది. అంత ప్యూర్గా ఉండడం అన్నది, అంత అవతల వాళ్ళు ఎలా ఉండాలని మనం అనుకుంటున్నామో అట్లాంటి వాళ్ళతో స్నేహం చేస్తే బాగుంటుందమ్మా. బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళతో ఎంతసేపు చదువు విషయాలే ఉంటాయి కనుక ఇతర విషయాల మీదకి మనసు వెళ్ళదు. లేదు పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటే పొలిటీషియన్స్తో, ఆ రంగంలో ప్రవేశం ఉన్న వాళ్ళతో, నిష్ణాతులైన వాళ్ళతో స్నేహం చేయడం. అదే ఒక ఆర్టిస్టు, ఒక సంగీతం, ఒక ఆధ్యాత్మికత, ఏ రంగంలో మనం అభివృద్ధి చెందాలనుకుంటున్నామో తత్సంబంధమైనటువంటి వాళ్ళతో స్నేహం పెంపొందించుకోవాలి. ఈ స్నేహం పెంపొందించుకోవటం అన్నది బెస్ట్ ఫ్రెండ్ అవ్వడానికి ఉండదమ్మా. బెస్ట్ ఫ్రెండ్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ సోల్మేట్ లాగా ఉంటారు. సోల్మేట్ ఎంచుకోవడం ఉండదు, అది జరుగుతుంది అంతే. ఇట్ హ్యాపెన్స్, ఇట్ అక్కర్స్. తర్వాత ఎప్పుడు వి రియలైజ్ ఇట్, కదా మేము అనుకోలేదు ఎలా స్నేహం కలిసింది, కలుస్తున్నాము ఇంత అన్నది తర్వాత వస్తుంది తప్ప ఇంకో ముందర ఉండదు. తర్వాత ఎన్నుకోవడం ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తాను. రాముడు గుహుడిని చూసి వెళ్ళి కౌగిలించుకున్నాడు. గుహుడు ఒక ఆటవిక రాజు, వెళ్ళి కౌగిలించుకున్నాడు. అది వాళ్ళ స్నేహం. అదే సుగ్రీవుడితో స్నేహం చేశాడు, అగ్నిని సాక్షిగా పెట్టుకున్నాడు. అగ్ని సాక్షిగా మనం ఇవాళ స్నేహం చేసుకుంటున్నాం అన్నాడు. ఎందుకమ్మా ఈ తేడా ఏంటి? ఎందుకు తేడా అంటే అది అనుకోకుండా కలిసిన స్నేహం, ఇది కావాలని కలుపుకుంటున్న స్నేహం. పెద్ద అయ్యాం కదా, పెద్ద అయిన తర్వాత అనేక రకాలైనటువంటి ఆలోచనలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఎక్కడ ఈ స్నేహంలో ఏం అడ్డొస్తుందో తెలియదు, స్వార్థం అడ్డు రావచ్చు. కానీ ఇందులో స్వార్థం కూడా ఉంది. ఓకే, రాముడు సుగ్రీవుడితో చేసుకున్న దాంట్లో సుగ్రీవుడికి రాజ్యాన్ని భార్యని ఇప్పించటం రాముడు, సీత ఎక్కడుందో వెతికి పెట్టడం సుగ్రీవుడు, చెయ్యాలని ఒప్పందం చేసుకున్నారు. అది అందుకని అగ్నిసాక్షిగా చేసుకున్నారు. జటాయువును దశరథుడు స్నేహితులు. ఎంత గొప్ప స్నేహితులండి. అవునమ్మా, ఎంత గొప్ప స్నేహితులు అంటే జటాయువు తన స్నేహితుడైన దశరథుడి కోడలి కోసం ప్రాణం వదిలేశాడు. ప్రాణం అర్పించి మరీ అతని సీతమ్మ కోసం అర్పించాడు.
దశరథుడు తన స్నేహితుడికి నాకు పిల్లలు లేరు, నీ కూతుర్ని ఇవ్వమంటే ఇచ్చేశాడు. అది స్నేహం. అది స్నేహం అంటే. అంటే అరమరికలు ఉండకూడదు, మధ్య ఒక పొరలు ఉండకూడదు, అహంకారాలు ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. అది ది బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే అట్లా. అంతేగాని పరిచయస్తులు మామూలుగా ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, బోలెడంతో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం. నిజానికి వాళ్ళని ఫ్రెండ్ అనడానికి కూడా కాదు, వాళ్ళని ఏమనొచ్చంటే పరిచయస్తులు అనాలి. నిజమైన స్నేహం అంటే నిజమైన స్నేహం అంటే జీవితంలో ఒకళ్ళతోనూ ఇద్దరితో కన్నా ఎక్కువ ఉండదమ్మా. మహా అయితే ఒక గ్రూప్, ముగ్గురో నలుగురో ఒక గ్రూప్ ఉంటే ఉండొచ్చు, అంతకు మించి ఎక్కువ మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు. ఇది అమ్మ, పిల్లలు చెడు స్నేహాలు చేస్తున్నారు అని తెలిసినప్పుడు మనం అంటే ఆ స్నేహాన్ని అక్కడితో స్టాప్ చేయించి అక్కడితో ఆఫ్ చేయించడం కరెక్టేనంటారా? మనం గమనించుకుంటే పిల్లల్లో లేనిపోని చెడు అలవాట్లు వస్తున్నాయి అంటే ఎందుకు వచ్చాయి? కొత్తగా కొత్త వ్యక్తుల పరిచయాలు, అంతేనా? అది అంతే. ఊరికే నెమ్మదిగా పిల్లలు చిన్నవాళ్ళతో అడగాలి, అదేమిట్రా ఇది వరకు చేయలేదు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అంటే, ఫ్రెండ్ అని చెప్తాడు వాడు, అంతే కదా. మనం ఏమనద్దు, వాడితో స్నేహం చేయొద్దని చెప్పకూడదు. మంచి అలవాట్లు ఉన్న వాడితో వీడు దగ్గర అయ్యేటట్టుగా మనం ఏర్పాటు చేయాలి తప్ప, నువ్వు వాడితో స్నేహం చేయొద్దంటే ఎందుకు చేయకూడదు అంటాడు. వద్దన్నారు కనుక చేయడం ఉంటుంది. అందువల్ల మళ్ళించటం ఒకటే చేయాల్సినటువంటి పని. ఇవి నిలుస్తాయని చెప్పలేం, తాత్కాలికం. ఏదో ఒక్కటో ఇద్దరు ఉంటారు, కృష్ణుడు కుచేలుడు ఉన్నారు, అంతే. ఎలా ఉన్నారు వాళ్ళు? దడదడదడలాడుతూ ఎదురొచ్చాడు కుచేలుడు వస్తున్నాడు అనగానే, కృష్ణుడు ఎదురొచ్చి తీసుకెళ్ళాడు. అది ఏమో రాజు ఎలా ఉంటాడో, నేను వెళ్ళగలను, రాణిస్తాడు రానివ్వడు అదేం లేదు అని అనుకుంటూ భయపడి వెళ్ళాడు కుచేలుడు. అసలు ఎదురొచ్చాడు, దిగేసి వచ్చాడు, తీసుకెళ్ళాడు. తను కూర్చునే మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. సాధారణంగా మంచం మీద ఎవరు కూర్చోబెట్టలేదు కదా. అయ్యాక స్నేహితుడి యొక్క గౌరవాన్ని ఎలా కాపాడాడో తెలుసా? కుచేలుడు ఇంకా బిడియపడుతున్నాడు. బిడియపడుతుంటే మాట్లాడడానికి అక్కడ ఉన్న మామూలు ఉందా, అక్కడ ఉన్నటువంటి ఆర్భాటం చూసి నోరు రావట్లా. రాకపోతే ఇద్దరికి కామన్ ఏముందో అది ఎత్తాడు టాపిక్. ఏమిటి కామన్ టాపిక్? డబ్బు, ఆస్తులు, భార్య, పిల్లలు. ఇది కాదు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మన గురువు గారు అట్లా ఉన్నారు కదా, అక్కడ వెళ్ళిపోయారు. నాస్టాల్జియా. వెళ్ళిపోయేటప్పటికి కుచేలుడికి ఈ విషయం మర్చిపోయి తమ చిన్నతనం గుర్తొచ్చేసి ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. చూసారా, బ్రింగింగ్ ద ఫ్రెండ్ టు హిజ్, తను అతని లెవెల్కి వెళ్ళిపోవడం. అయ్యాక మాట్లాడకుండా పంపించాడు, ఏమీ ఇవ్వలేదు. కుచేలుడు ఏమనుకున్నాడు తెలుసా? నేను డబ్బు, నా భార్య నన్ను చూసి డబ్బు ఇస్తాడు వెళ్ళని అడిగింది, నేను అడగలేదు, అతను ఇవ్వలేదు. చాలా మంచి పని చేశాడు తెలుసా, ఇచ్చి నన్ను తక్కువ చేయలా అనుకున్నాడు. హీ ఫెల్ట్ హ్యాపీ ఫర్ ఇట్. అంటే ఏమీ ఉండదు, నో థ్యాంక్స్, నో సారీ అని చెప్పాలా, అట్లా అనమాట. అలా ఏమి ఉండదు. ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నీ ఉన్నాయి. అంటే కుచేలుడు మనసు నొచ్చుకోకుండా ఇచ్చాడు, చేతికి అతనికి ఇవ్వకుండా. టాగూర్ అంటాడు, డోంట్ ఇన్సల్ట్ యువర్ ఫ్రెండ్ బై గివింగ్ గుడ్ క్వాలిటీస్ ఫ్రమ్ యువర్ పాకెట్ అంటాడు. నీ ఫ్రెండ్లో దుర్గుణాలు ఉంటే కూడా 10 మందిలో వాడు గొప్పవాడని నువ్వు చెప్పద్దు. లేనిపోయిన ఆపాదించి చెప్పకు నీ ఫ్రెండ్కి. నీ ఫ్రెండ్కి లేని లక్షణాలను నువ్వు చెప్పి అతడి గొప్ప తీసుకురావాలని ప్రయత్నం చేయకు, మొత్తం కంప్ అవుతుంది. ఉన్నదాన్ని యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అది నిజమైన స్నేహం అంటే అది. రైట్ అమ్మా, చాలా సంతోషం అమ్మా. ముఖ్యంగా మీ ఫ్రెండ్ తో మాట్లాడిన స్నేహితురాలతో. ఈవెన్ ఎనీబడి విల్ ఫీల్ హ్యాపీ బై while they talk to her అన్నమాట. Her aura is so good, very positive. నమస్తే. నమస్తే.